ఈనాటి కాలం పిల్లలు చాలా ఉత్సాహంగా ఉంటున్నారు. 3 ఏళ్లకే వాళ్ళకి అన్ని మాటలు వచ్చేస్తున్నాయి. చకచకా మాట్లాడేస్తున్నారు. ఈ తరుణంలో వాళ్ళకి అక్షరాభ్యాసం చేయాలి అనంటే ఏ సంవత్సరంలో అక్షరాభ్యాసం చేయొచ్చు? అక్షరాభ్యాసం, అభ్యాసము కూసు విద్య అన్నారు పెద్దలు. అక్షరము క్షరము కానటువంటిది, ఎప్పుడూ ఉండేది. నిజానికి సనాతన భారతీయ సంస్కారాలలో అక్షరాభ్యాసం ఒక సంస్కారం కాదు. భారతీయ విద్య శృతం వినడంతో నేర్చుకునేటటువంటిది. ఇది స్మృతి విద్య. వినాలి, అనాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏకసంథాగ్రాహకత్వం, ద్విసంథాగ్రాహకత్వం. ఒకసారి అంటే చాలు అలా వినేసి జ్ఞాపకం, 2 సార్లు వింటే చాలు అలా జ్ఞాపకం పెట్టుకోవడం. ఈ రకమైన విద్య సనాతన భారతం మనది. అయితే మన దేశంలో వైదిక విద్యలతో పాటుగా ఈ విద్యలలో వచ్చేటటువంటి అనేక సందర్భాలని గమనించినటువంటి క్రమంలో బౌద్ధ జైన మతాలు కూడా వ్యాపించాయి. అక్కడ ప్రత్యక్ష ప్రమాణాలు అవసరమయ్యాయి, ప్రమాణవాదాలు పెరిగాయి. స్మృతి ప్రత్యక్షమైతిహ్యం, అనుమానశ్చతుష్టయం అనే 4 విధాలుగా ఉండేటట్టు ప్రమాణాలు కాకుండా ప్రత్యక్ష ప్రమాణమే అనడంతో విద్య ద్విధాభూతమైంది. ఒక మార్గంలో వినడం, అనడం అనే పద్ధతిలో ఉండగా మరొక మార్గంలో వ్రాయడం, చదవడంగా మారింది. ఎప్పుడైతే వ్రాయడం, చదవడం అనేవి అవసరం అని ఈ జగత్తు సంకల్పం చేసిందో, లోకం గుర్తించిందో, మరుక్షణమే అక్షరాభ్యాసం వచ్చి చేరింది. సనాతన సంప్రదాయం పూర్వకాలంలో ఈ అక్షరాభ్యాసం అనేటటువంటి సంస్కార పద్ధతిని 5వ ఏట ఆరంభించేటటువంటి వారు. ఈనాటి కాలంలో చౌలం, పుట్టు వెంట్రుకలు 3వ ఏట తొలగించాలి. కానీ 1వ సంవత్సరం లోపలే 11వ నెల, 9వ నెల పూజించేస్తున్నారు. కనుక ఇక్కడ 2 ఏళ్ళు ముందుగా రావడంతో 5వ ఏట చేయవలసినటువంటి అక్షరాభ్యాసం 3వ ఏటి కిందకే మారింది. కనుక 1వ తరగతి చదువు అని కాకుండా అంతకంటే పూర్వమే యూకేజీ, ఎల్కేజీ అన్న పేరిట కేజీల కొద్దీ చదువు చెప్పడంలో పిల్లవాడికి వినడం అనేటటువంటి శ్రమ కాకుండా చూడడం, రాయడంగా మారిపోయింది. ఇలా కాకూడదు. ఆర్ష విద్య సంప్రదాయంలో వింటే మనలో ఇమాజినేషన్, ఊహాశక్తి పెరుగుతుంది. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు లోపల, అలా ఆ పద్యాన్ని వింటే వైకుంఠం ఒక ఇమాజినేషన్, ఊహ. అలా కాకుండా చూపించేస్తే చదువు దృశ్యమానం కావడంతో వ్యక్తిలో, పిల్లలలో సృజనాత్మకత, క్రియేటివిటీ, ఊహాశక్తి తగ్గిపోతుంది. ఇలా కాకూడదు. అక్షరాభ్యాసం 3వ ఏట ఆరంభం చేసినప్పటికీ అది భౌతిక లౌకిక విద్యలకు సంబంధించినదిగానే ఉంచి సనాతన ఆర్ష భారత విజ్ఞానాన్ని అందించే నిమిత్తమై వీలైనంత మట్టుకు వారికి పూర్వ విద్యలను వింటూ లేక అంటూ చదువుకునే విద్యలని, అంటే పలికే వినే విధానాలలోనే బోధించాలి. ఇవే శ్రేయస్కరం.